ఈ రోజు మనం ది వరల్డ్ హెరిటేజ్ సైట్ బేలూరు చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిద్దాం. 900 ఏళ్లకు పూర్వం 103 ఏళ్ళు 103 ఇయర్స్ శ్రమ కోర్చి నిర్మించిన అద్భుతమైన శిల్పాలను చూసి తీరాల్సిందే. రండి ఈ ఆలయం గురించి పూర్తి విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం. బేలూరు బెంగళూరు నుంచి 225 కిలోమీటర్స్, మైసూర్ నుంచి 150 కిలోమీటర్స్, చిక్మగళూరు నుంచి 26 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆలయం బేలూరు బస్టాండ్ కి సమీపంలోనే ఉంటుంది. హొయసలాస్ నిర్మించిన ఆలయాల్లో తప్పకుండా చూడవలసినవి 3. ఈ బేలూరు చెన్నకేశవాలయం, ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హలబీడు హొయసలేశ్వరాలయం మరియు మైసూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథపుర కేశవాలయం. మూడింటికి 3 ప్రత్యేకతలున్నాయి. నెక్స్ట్ ఆ 2 వీడియోస్ కూడా 1 by 1 వస్తాయి. ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు, 7:30కు ఓపెన్ చేస్తారట. రండి లోపలికి వెళ్దాం. వెయ్యిన్ని 117వ సంవత్సరంలో తలకాడు సమీపంలో హొయసలాస్ మరియు చోలాస్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలాస్ విజయం సాధించారు. దీనికి గుర్తుగా బేలూరులో విజయనారాయణ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి ప్రజలు చెన్నకేశవ అని పిలుచుకోవటంతో ఈ పేరే స్థిరపడిపోయింది. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగి సుమారు 900 ఏళ్లయింది. 1117లో నిర్మాణం మొదలుపెట్టి 1220లో పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయటానికి 103 ఏళ్లు పట్టింది. దీనిని ఒక రాజు నిర్మించలేదు, 3 నిర్మించారు. విష్ణువర్ధన మహారాజు మొదలు పెడితే తన కొడుకు నరసింహ బల్లాల నిర్మాణం కొనసాగిస్తే తన మనవడు వీరబల్లాల ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ ఆలయాన్ని సోప్ స్టోన్ తో నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాయి భూమిలో ఉన్నంత వరకు మృదువుగా ఉంటుంది, బయటికి తీసిన కొంతకాలానికి గట్టిగా తయారవుతుంది. ఈ రాయికున్న ప్రత్యేకత వల్లే ఇంత అద్భుతమైన శిల్పాలు చెక్కగలిగారు. అప్పటి వారు దానిని గుర్తించి వినియోగించటం చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈ ఆలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్లాక్స్ ని ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసి వాటిని లాక్ చేస్తారు. దీన్ని నిర్మించడానికి ఎటువంటి బాండింగ్ మెటీరియల్ యూజ్ చేయలేదు, లైక్ సిమెంట్, కాంక్రీట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ఆలయానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. వర్షానికి, గాలికి, ఎండకు ఈ శిల్పాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయం మొత్తం మీద 10,000కు పైనే శిల్పాలున్నాయి. వీటన్నిటినీ మనం డీటెయిల్డ్ గా చూడాలంటే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు. రండి ఈ ఆలయంలోని హైలైట్స్ అన్నీ చూద్దాం. ఈ ఆలయానికి ఎంట్రన్స్ లో చిన్న ఆలయాల మోడల్స్ ఉన్నాయి. ఈ పైనున్న మినియేచర్ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది హొయసలాస్ రాజముద్ర. ఒక బాలుడు సింహాన్ని చంపుతున్న సింబల్. ఇతడి పేరే సలా. హోయ్ అంటే పురాతన కన్నడ భాషలో చంపడం అర్థం. హొయసల రాజ్యం ఇతడి నుంచే మొదలైంది. ఈ సంఘటన జరిగింది బేలూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగదిహల్లి అనే ప్రాంతంలోనే. ఈ ఎంట్రన్స్ పైన అబ్జర్వ్ చేస్తే గరుత్మంతుడు కనిపిస్తాడు. ఆ పైన నరసింహస్వామి ఉంటాడు. ఆ శిల్పానికి చుట్టూ ఉన్న సర్కిల్స్ మహావిష్ణు యొక్క దశావతారాలు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతాయి. ఫస్ట్ మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం, ఇలా చుట్టూ 10 అవతారాలు ఉంటాయి. ముందు ఆలయం లోపల ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత ఆలయం బయటున్న శిల్పాలను సందర్శిద్దాం. ఈ గర్భగుడి ఎంట్రీ చూడండి ఎంత గ్రాండియర్ గా ఉందో. రాయిపై ఇలా చెక్కడం కేవలం హొయసలాస్ మాత్రమే చేయగలరు. హైలీ స్కిల్డ్ పీపుల్. ఆ ద్వారపాలకులని ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి.
ఈ క్షేత్ర పురాణం ఏంటంటే భస్మాసురుణ్ణి సంహరించేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఈ ప్రదేశంలో భస్మాసురుణ్ణి సంహరించాడట. ఈ క్షేత్ర పురాణం వల్ల ప్రతిరోజు స్వామికి మోహిని అలంకారం చేస్తారు. ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి విగ్రహం. ఈ మూర్తికి ప్రతిరోజు స్త్రీ అలంకరణ చేస్తారు. ముక్కు పుడక, కంఠస్థర, తాలి, వడ్డానం, గాజులు, కడియాలు, బొట్టు ఇలా అన్ని పెట్టి ప్రతిరోజు మోహిని అలంకారం చేస్తారు. అందుకే ఈ ఆలయంలో దర్శనం 8 గంటలకుంటుంది. ఆలయం లోపలికి రాగానే ఈ స్తంభాలను చూసి ఎటువంటి మెషిన్ టెక్నాలజీ లేని రోజుల్లో వీటిని ఎలా చెక్కారా అని ఆశ్చర్యపోయాను. ఒక్కో స్తంభానికి ఒక్కో బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఆలయం లోపల మొత్తం 48 పిల్లర్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ పిల్లర్స్. ఈ పిల్లర్ ని అబ్జర్వ్ చేస్తే కార్ టైర్ లాగా అనిపిస్తుంది. నిజంగా దీన్ని చూడంగానే ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది అని ఆశ్చర్యపోయా. ఇది అప్పట్లో వేసుకునే చేతి కంకణం డిజైన్. ఈ సీలింగ్ పైనున్న లోటస్ కార్వింగ్స్ చాలా బాగున్నాయి. ఈ ఆలయం ఇలాంటి శిలాబాలికలకు చాలా ఫేమస్. శిలాబాలికలంటే అప్సరసలు.